భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 వన్డేల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసింది. అయితే ఈ 3 వన్డేలోని ఇప్పటి వరకు 2 మ్యాచ్లు జరిగాయి. అయితే 2 మ్యాచ్ల్లోనూ టీమిండియాదే పైచేయి. ఎక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ టీమిండియాపై ఆధిపత్యం కనబర్చిన దాఖలు లేవు. దీంతో 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా అలవోక విజయాలు సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక చివరిదైన నామమాత్రపు మ్యాచ్ 20వ తేదీన చెన్నై వేదికగా జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేయాలని గిల్ సేన భావిస్తుంది. ఈ క్రమంలో చెన్నై వేదికగా జరగబోయే ఈ 3వ వన్డే కోసం టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాబోయే T20 వన్డే సిరీస్ ను దృష్టిలో పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ తో చివరి వన్డేలో హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇచ్చే అవకాశంగా కనిపిస్తుంది. గత 2 మ్యాచ్ల్లోనూ అద్భుతంగా రాణించిన హర్షదీప్ సింగ్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రసిద్ధి కృష్ణ తిరిగి ప్లేయింగ్ 11 లోకి వస్తాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ ను తప్పించి అతడి స్థానంలో హర్షదీప్ ను తీసుకోవాలనుకున్న మేనేజ్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ చెన్నై హోమ్ గ్రౌండ్ కాబట్టి చివరి వన్డేలో వాషింగ్టన్ సుందర్ ని ఆడించే విధంగా మేనేజ్మెంట్ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఇక నితీష్ కుమార్ రెడ్డి గాయం ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేకపోవడంతో అతడు తిరిగి 3వ వన్డేకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. అలాగే 2వ వన్డేలో ఫెయిల్ అయిన యశస్వి జైస్వాల్ కి ఈ 3వ వన్డేలో కూడా ప్లేయింగ్ 11 లో చోటు దక్కనుంది. మరోసారి అతడు ఓపెనర్ గానే బరిలోకి దిగనున్నాడు. దీంతో మిగిలిన ప్లేయింగ్ 11 2వ వన్డేలో బరిలోకి దిగిన జట్టుతోనే టీమిండియా 3వ వన్డేలో బరిలోకి దిగనుంది. అంటే మొత్తంగా టీమిండియాలో ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది.